మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. (1972) మీరు మొట్టమొదటి గణపతి పెట్టారు కదా. అంటే తర్వాత మీ కుమారుడు జన్మించినాక కూడా మీ కుమారుని కూడా గణేశుని పేరే పెట్టారు. అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టారు? స్వామివారి దయ వలన నాకు అనుగ్రహించిండు. స్వామివారి దయ వలన నాకు ఇష్ట దైవం గణపతి కాబట్టి నాకు కుమారుడు పుట్టిండు. ఆయన పేరే గణేష్ అని పేరు పెట్టుకున్నాను. తన కుమారుడు యొక్క పేరు కూడా గణేష్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు తన కుమారుని అయితే అడిగి తెలుసుకున్నాను. మా నాన్నగారు వారు బ్రతుకు తెరువు నిమిత్తం బొంబాయి వెళ్ళేవారు. ముంబైలో గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగి అక్కడ ఉత్సవాలకు ఆకర్షితుడై ఆ స్వామివారిని మదిలో కోరిక కోరుకొని తాను కూడా ధర్మపురిలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. వారు అనుకున్న వెంటనే వారు ధర్మపురికి వచ్చి మరి ఇక్కడ మట్టి విగ్రహాన్ని స్థాపించి వారి శక్తి కొలది పూజించి 1972 నుండి చింతామణి చెరువు అంటే ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్లో విగ్రహాన్ని స్థాపించేవారు. అప్పటి నుండి యథావిధిగా 31 సంవత్సరం ఇప్పుడున్న కూరగాయల మార్కెట్లో పెట్టేవారు. దాని తర్వాత యథావిధిగా ఇప్పుడు ఇంట్లోనే ప్రతిష్ఠిస్తున్నారు. స్వామివారికి 11 రోజులు మాలధారణ వేసుకొని 11 రోజులు నియమ నిష్టలతోటి 3 పూటల స్నానం చేస్తూ భోజనం అనేది ఉండదు. పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ 11 రోజుల దీక్షలతో అలాగే చేస్తున్నాం. నేను కూడా దాదాపు దీక్ష తీసుకోబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా ఇంట్లో వాళ్ళందరం మా కుటుంబం మొత్తం దీక్షలోనే ఉంటాం. గణపతి పండుగ వచ్చిందంటే దాదాపు ఊరు మొత్తమే కాదు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఎంతో మంది వస్తుంటుండే. మా శక్తి కొలది సొంతంగా గణపతికి ఎంతో ఘనంగా చేసేవాళ్ళం. మేము అప్పుడు ఒక సాంప్రదాయ పద్ధతిలో మేము గణపతిని తీసుకెళ్లే వాళ్ళం. భజనలతోని మేళ తాళాలతోని భక్తి పాటలతోని 11 రోజులు గణపతి వచ్చిందంటే మాకు ఒక పండగ వాతావరణం నెలకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేసేవాళ్ళం. 11 రోజుల దీక్షలో గణపతి దీక్షలో ప్రొద్దున స్నానం ఆచరించి 5 గంటలకే గణపతికి పూజలు చేసి అభిషేకాలతోటి పూజలు జరిపించే వాళ్ళం. అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు ఉంటుండే. దాని తర్వాత సాయంత్రం 7 గంటల నుండి భజన కార్యక్రమాలు మొదలవుతుండే. ఆ సమయంలో ఆ కాలంలో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. యథావిధిగా కొనసాగిస్తున్నాం అలాగనే. అప్పుడు గణపతి అంటే ధర్మపురిలో వెంకటి గణపతి అంటే బాగా పేరు ప్రసిద్ధిగాంచింది ధర్మపురిలో. ఏంటంటే గణపతి అంటే వెంకటి, వెంకటి అంటే గణపతి అనే విధంగా ఉండేది అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు వాడవాడకు గణపతి వెలిసింది. గణపతి వెలిసడం అంటే చాలా సంతోషం. కానీ గణపతికి ఆ దీక్షా నియమాలతో అలా ఉంటే చాలా మంచిది. గణపతి మన హిందూ ధర్మంలో ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి ఉంటే అలా పాటించాలి. ప్రతి ఒక్కరూ గణపతికి నియమనిష్టలతోని 11 రోజులు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని అనుకుంటున్నాం. 1972లో మా నాన్నగారు గణపతిని స్థాపించి దాని తర్వాత స్వామివారి కరుణా కటాక్షములు ఎల్లవేళలా మాకు ఉంటున్నాయి. 1979లో నేను జన్మించిన ఆ స్వామివారికి ఇష్టదైవమైన గణపతి నామకరణమే నాకు కూడా గణేష్ అని నామకరణం చేసినాడు. ఇప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము శక్తి కొలది గణపతిని ప్రతిష్ఠిస్తున్నాం. మేము గణపతిని శోభాయాత్ర చేసేటప్పుడు గణపతి రథం తయారు చేస్తుంటుండే. దానికి కావలసిన ఏర్పాట్లు రోజొకటి చేసి 11వ రోజు వరకు గణపతి రథం పూర్తవుతుండే. అలా ఆ గణపతి రథం తీసుకువెళ్ళేటప్పుడు కూడా భజనలతోని భక్తి పాటలతోని బ్రహ్మాండంగా తీసుకువెళ్ళేవాళ్ళం. దేవుని దయ వలన అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తాను. పిల్లలు ఉడితే కొడుకు ఉడితే గణపతి పేరు పెట్టుకుంటాం, గణేష్ పేరు పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం దేవుని ఎప్పుడు ఎట్లా పెడతామో అప్పుడు అట్లనే పెట్టినాం. అప్పుడేమో పెద్ద ఎత్తున పెట్టినాం, ఇప్పుడేమో చిన్న ఎత్తున పెట్టుకుంటాం. ఇంట్లో మాకు తెలిసినంత వరకు మాతోని అయినంత వరకు మేము చేసుకుంటున్నాం. ఇంట్లో అందరూ నుండి దీక్షలతోనే పూజలతోనే మేము గడుపుతున్నాం. గణపతి పండుగ వచ్చిందంటే వెంకటి అంటే గణపతి పండుగ అంటారు.